ఈ రోజు మా టెర్రస్ గార్డెన్ లో కొన్ని కూరగాయలు వచ్చినాయి, వాటిని కోసుకుంటున్నాము. ఇక్కడ చిక్కుడుకాయలు వచ్చినాయి. ఇది 365 డేస్ కాసే చిక్కుడు. సంవత్సరం పొడవునా కాస్తుంది ఇది, ఈ వెరైటీ. మనకి ఒక్కొక్క చిక్కుడు అయితే సంవత్సరానికి ఒక్కసారి మనకి డిసెంబర్ జనవరి ఆ నెలలో కాస్తాయి కదా, అలాంటిది కాకుండా ఇదైతే మాత్రం ఎప్పుడు కాస్తూనే ఉంటాయి ఈ చిక్కుడుకాయలు. మా టెర్రస్ గార్డెన్ లో అయితే మాత్రం ఎప్పుడు కాస్తూనే ఉంటాయి చిక్కుడు. ఎందుకంటే ఈ విత్తనాలు కొన్ని ముదిరినవి, ఎండిపోయినవి అలా ఉంటే ఒక ఒక కాయ అలా 2 కాయలు అలా మిగిలిపోయినప్పుడు ఆ విత్తనాలు ఎండబెట్టేసి మరలా నేను ఇవి నాటుతాను అనమాట. ఇంకా అవే మరలా వస్తూ ఉంటాయి. అలా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి చిక్కుడు. కొన్ని అయినా సరే సమ్మర్లో కూడా వచ్చినాయి. ఇది మంచి ఎండల్లో వచ్చిన మొక్కలు అనమాట. ఆ విత్తనాలు ఉంటే నేను మట్టిలో గుచ్చాను, అవి వచ్చి మంచిగా పెరిగినాయి. ఇంకా అలానే టబ్బుల్లో అలా ఉంచేసాం అనమాట తీయకుండా. అవే మంచిగా పెరిగి కాయలు వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ క్యాప్సికమ్ ఉందో చూడండి. ఇవి కొన్నే వచ్చినాయి. ఇది ఫ్రైడ్ రైస్ అలా చేసుకున్నప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే 2-3 వచ్చినప్పుడు, 4 అలా వచ్చినప్పుడు మనం ఇలా పిల్లలు ఇది వెజిటేబుల్ రైస్ కానీ అలా చేసుకుంటారు కదా, అలాంటప్పుడు బాగుంటది. ఇది మా పాప కోసుకుంటుంది అనమాట. మేము చిక్కుడుకాయలు అవి కోస్తుంటే వచ్చి ఇవి కావాలనేసి కోసుకుంటుంది. ఫ్రైడ్ రైస్ లో వేసుకోవచ్చు, వెజిటేబుల్ రైస్ కానీ అలా చేసుకునేటప్పుడు ఇవి ఇలా 2-3 కాయలు ఉన్నప్పటికీ సరిపోతాయి అనమాట. క్యాప్సికమ్ మొన్న ఒకసారి కోసాము, 1/2 కిలో పైనే వచ్చినాయి ఒకే రోజున. ఈ మిర్చి కూడా, పచ్చిమిర్చి కూడా బాగానే వస్తుంది. నేను కొన్ని విత్తనాలు తీసి నారు పోసాను, చాలా 2 టబ్బుల్లో ఫుల్ వచ్చేసినాయి అనమాట. ఇంకా అవి కొద్దిగా ప్లేస్ దొరికిన ఎక్కడంటే అక్కడ నాటుతున్నాము, మంచిగా పెరుగుతున్నాయి. ఇవి అంతకు ముందు నర్సరీలో కొనుక్కొచ్చాం. ఇది బజ్జీ మిర్చి అనుకుంటా, బజ్జీ మిర్చి కూడా తెచ్చి పెట్టాము అప్పుడు. చూడండి, ఇది చాలా పెద్దగా వచ్చినాయి. నేను వీటిని కొన్నే ఉన్నాయి కదా, 3 ఉన్నాయి. పన్నీర్ కర్రీ చేస్తూ దాంట్లోనే ఇవి కొద్దిగా వేయించి ఆయిల్లో ఒక కాయని 2-3 ముక్కలు చేసి వాటిని కూడా వేయించి పన్నీర్ లాగానే కర్రీ చేసాను. చాలా బాగుంది అనమాట. ఇది మనకు అలా 2-3 కాయలు ఉన్నప్పటికీ ఇలా కర్రీ చేసేటప్పుడు మామూలుగా మిర్చి కసాలను ఎలా చేసుకుంటామో అలా అనమాట, అలా ఉపయోగించుకుంటే బాగుంటాయి. అలాగే ఇక్కడ కర్రీలోకి మామూలుగా ఇవి చట్నీ అలా యూజ్ చేసుకుంటే మామూలుగా కాయలు ఉన్నాయి, అవి కూడా కోసుకుంటున్నాము. డార్క్ గ్రీన్ కలర్ ఉంది ఈ వెరైటీ. ఈసారి మిర్చి మాత్రం చాలా ఎక్కువే మొక్కలు పెట్టాము. ఎందుకంటే నారు పోసుకున్నాం కదా, అవి ఎక్కువ పెడుతున్నాం అనమాట. ఉన్నాయి కదా అనేసి పెడుతున్నాము. ఇంకా నారు పోసిన టబ్బులోనే ఉంటే కాయలు పెద్దగా రావు కదా, తీసి 2-3 ఒకే దగ్గర అలా పెడుతున్నాం, కొద్దిగా ప్లేస్ ఉన్నా సరే. ఈ మిర్చి అయితే ఇంతకు ముందు నర్సరీలో కొనుక్కొచ్చిన మొక్కలు అనమాట. ఒక 4-5 మొక్కలు అలా 10 మొక్కలు అలా కొనుక్కొచ్చాము, అవి ఇప్పుడు వస్తున్నాయి. అలాగే ఇక్కడ వంకాయలు ఉన్నాయి. వంకాయలు ఆ మధ్యన వచ్చినాయి కానీ చూడండి, ఇది వర్షాలకి ఇలా కుళ్ళిపోయినాయి అనమాట. ఇవన్నీ చాలా వరకు పాడైపోయి టైంకి కోయలేదనమాట, అందువల్ల అవి పాడైపోయి ఎక్కువ రాలేదు ఈసారి వంకాయలు. అవి మంచిగా వచ్చిన టైంలో మేము కోయలేదు, వాటిని కోయిపోయేసరికి అలా పాడైపోయినాయి అనమాట. కొన్ని ముదిరిపోని, కొన్ని కుళ్ళిపోయినట్టు అయిపోయి.
ఈ వర్షాకాలంలో నర్సరీ దగ్గరికి వెళ్ళి వంకాయ ఇంకా మిర్చి టమాటా ఇలాంటి నారు తెచ్చుకుని పెట్టుకుంటే మంచిగా మనకి వస్తాయి అన్నమాట. కొన్ని టబ్బుల్లో కానీ ఇంకా బకెట్లో కానీ అలా పెట్టుకుంటే మంచిగా కొన్ని పైన టెర్రస్ పైన పెట్టుకుంటే కూరగాయలు అవి వస్తాయి. ఇప్పుడు ఎక్కువ వాటర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా, వర్షాలు వస్తూనే ఉంటున్నాయి కంటిన్యూగా. అందువల్ల మనం కొన్ని పెట్టుకున్నా సరిపోతుంది అనమాట. ఈ వర్షాకాలం అన్ని రోజులైనా మనకి ఈ కూరగాయలు యూజ్ అవుతాయి. అలాగే ఇక్కడ దొండకాయలు కూడా ఉన్నాయి. 2-3 కోసాము, ఎందుకంటే కొన్ని ఉన్నాయి కానీ అప్పటికే చిగడ పడిపోతున్నట్టు ఉంది అన్నట్టుగా మేము ఆఫ్ చేసాము. తర్వాత కోసుకోవచ్చులేని తర్వాత రోజు. ఇది మామూలు దొండ అనమాట. ఇది మొన్న పెన్సిల్ దొండ కూడా ఒకటి కొనుక్కొచ్చి పెట్టాము, అది కూడా పెరుగుతుంది. ఇది నాటు దొండ. అలాగే చిక్కుడు పాదులు చూడండి పైకి పాకిని. తర్వాత వీడియో ఆఫ్ చేసి కూడా కొన్ని కాయలు కోసుకున్నాం తర్వాత. సీజన్ కానప్పుడు మాత్రం చాలా ఎక్కువ రేటు ఉంటాయి ఈ చిక్కుడుకాయలు కూడా. మామూలుగా ఎక్కువ అన్ని చలికాలంలో అయితే తక్కువగా ఉంటుంది కానీ రేటు, ఈ సీజన్లో అయితే కొద్దిగా ఎక్కువే ఉంటుంది అనుకుంటున్నాను నేను. అంటే మేము కొనలేదు, మాకు మా ఇంట్లోవే సరిపోతున్నాయి కాబట్టి. ఈ మధ్యకాలంలో కొనలేదు కాబట్టి తెలియదు, కానీ ఎక్కువ రేటే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. కానీ ఈ మధ్యన ఇలాంటి 365 days కాసేకాయలు ఎవరంటే వాళ్ళు వేస్తున్నారులేండి, తోటల్లో వాళ్ళు కూడా. ఇంతకు ముందు అంటే అంతగా వేసేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడైతే బాగానే వేస్తున్నారు. ఇలాంటి విత్తనాల సీడ్స్ వచ్చినాయి కదా మార్కెట్లోకి, అందువల్ల ఇక తోటల వాళ్ళు కూడా వేస్తున్నారు. కొద్దిగా మరి రేట్ ఎలా ఉందో తెలియదు కానీ. అలాగే ఇక్కడ దానిమ్మకాయలు కూడా ఉన్నాయి, ఈ టబ్లో పెట్టాము, బ్లూ కలర్ టబ్లో. ఇది కూడా చాలా కాయలు కాస్తుంది. ఇంకా అవన్నీ కొద్దిగా ఒక వారం 10 రోజులు అలా ఉంచుదాంలని అలా ఉంచేసాము. ఇక్కడ జామ చెట్టు చూడండి, ఇంతకుముందు ఈ చెట్టు ఉన్న జామకాయలు కోసేసాను నేను, అప్పటికి వీడియో తీద్దాం అనుకోలేదు, కోసాను తర్వాత వీడియో తీస్తున్నాం అనమాట. ఈ గోంగూర చూడండి, ఎక్కడంటే అక్కడ విత్తనాలు పడి లాస్ట్ ఇయర్ మొత్తం డబ్బులన్నీ గోంగూరే. ఈ గోంగూర వల్ల మనం అటు ఇటు తిరుగుతుంటే మొత్తం గీసుకుపోతుంది అంతా, అది కోసుకున్నట్టుగా అవుతుంది అనమాట. కొద్దిగా ముళ్ళు లాగా ఉన్నట్టుంది. ఇక్కడ చూడండి ఎంత ఉందో. ఇవి డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు ఇలాంటివన్నీ అటు ఇటు తిరుగుతుంటే కోసుకున్నట్టుంటాయి. అందుకే మా వారు అంటూ ఉంటారు మొత్తం తోట అంతా ముళ్ళ చెట్లు పెట్టుకున్నావని. అవన్నీ కోసుకున్నట్టు ఉంటాయి దారి వెంట తిరుగుతుంటే. అలాగే ఇక్కడ చింత చిగురు చూడండి, చింత చెట్టు. ఇవి నేను మనకి చింతపండ్ల విత్తనాలు వస్తాయి కదా, వాటిని తీసి ఆ టబ్లో గుచ్చాను అనమాట. గుచ్చి ప్రత్యేకంగా ఒక టబ్బు పెట్టాను దానికోసమని. మంచిగా వచ్చినాయి అన్నీని. ఇప్పుడు మొన్న కొమ్మలన్నీ కట్ చేసాను, మళ్ళీ చిగురులు వచ్చినాయి దానికి. ఇక్కడ ఈ టబ్బు చూడండి, ఈ టబ్బులో కూడా విత్తనం ద్వారానే వచ్చింది. మొత్తం బూజు తెగులు వస్తే కొమ్మలన్నీ కట్ చేసి ఒక్క కొమ్ము ఉంచా, దానికే అంత పెద్దగా మళ్ళీ చిన్న చిన్న కొమ్మలు వచ్చి బాగా గోంగూర వచ్చేసింది. ఇంకా తెలిసిన వాళ్ళకు కూడా కట్ చేసి ఇస్తున్నాను. అలాగే ఇక్కడ కొండ గోంగూర, ఎర్ర గోంగూర, మామూలు ధనాసు గోంగూర అన్నమాట ఇది. అలాగే ఇక్కడ ములక్కాయలు కూడా ఉన్నాయి, కోసుకుంటున్నాను. కొద్దిగా ముళ్ళు ఉన్నట్టుగా ఉంటుంది ఆ గోంగూర, ధనాసు గోంగూర, మందార గోంగూర అంటారు కదా అది. ఈ టబ్లో బ్లాక్ టబ్ ఉంది కదా, బ్లూ డ్రమ్ముల మధ్యలో దానిలో ఉందన్నమాట ఆ ములక చెట్టు. అలాగే ఇక్కడ కూడా ఒకటి కాయ ఉంది. ఈ కాయ కొద్దిగా పాడైపోయినట్టుగా ఉంది. ఈ 3 కాయలు వచ్చినాయి ఈరోజు. ఇది ఇలా వైట్ బకెట్, పెయింటింగ్ బకెట్ ఉంటుంది కదా, దీనిలో పెట్టాము ఇది ఈ ములగ చెట్టుని. చూసారు కదా ఈరోజు వచ్చిన కూరగాయలు. ఈ మిర్చి కొన్ని కోసుకున్నాము, అలాగే దానిమ్మకాయ, జామకాయ కోసాం కదా, వంకాయలు కొన్ని, ములక్కాయ, చిక్కుడుకాయలు 2-3 రకాలు ఉన్నట్టు దీనిలోనే.
అంటే వెరైటీ చిక్కుడే కానీ అన్ని వెరైటీస్ ఉన్నాయి. కొద్దిగా పొడవుగా వెడల్పుగా అలా ఉన్నాయి. చూసారు కదా, ఈరోజు మా టెర్రస్ గార్డెన్ లో కోసుకున్న కూరగాయలు. ఇలా మనకు కొద్దిపాటి స్థలం ఉన్నప్పటికీ లేదా టెర్రస్ గార్డెన్ లో అయినా సరే ఇలా మొక్కలు పెంచుకుని మనం కూరగాయలు పండించుకోవచ్చు. వీలైతే మీరు కూడా పండించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అప్పుడు నేను వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.